ప్రసాద్ గారు, తెలంగాణ పాలిటిక్స్ చూస్తే ఇక్కడ మంత్రులకి పనితీరు బాగలేదు, సీఎం పనితీరు అద్భుతంగా ఉంది. కనీసం అధికారులను మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకొని మరి పనితీరు చేస్తున్నారు. ఆఫీసుల్లో ఏం చేస్తున్నారంటూ కూడా కొన్ని మాట్లాడుతూ వచ్చారు, కొన్ని ఛానల్స్ మాట్లాడుతూ వచ్చాయి, పర్టికులర్గా పేపర్లో రాసుకుంటూ వచ్చారు. దీని మీద ఒక అధికారి కూడా ఇప్పుడు స్పందించలేదు, కనీసం మంత్రులు స్పందించలేదు. ఇక్కడేమో అద్భుతం చేసేస్తున్నాం మేము అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు మీడియా ప్రభుత్వాలను శాసించే పరిస్థితికి తీసుకొస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, రేవంత్ రెడ్డి గారికి ఎలివేషన్లు ఇచ్చుకునే కార్యక్రమంలో ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎవరిని డ్యామేజ్ చేస్తున్నావు? ఎంటైర్ క్యాబినెట్కి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి పనితీరు అంటే రెండు మాటలు చెప్పొచ్చు. రేపు పొద్దున ఆయన ఢిల్లీ వెళ్ళాలంటే ముందు రోజు బత్తి విక్రమార్క గారు వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటేనే కానీ పొద్దునకి నీకు సమయం మీ వాడిని సవరదీపోసాక తెల్లారిపోతుంది. మా దరిద్రంకో మీ అదృష్టంకో వెనకాతలు ఎవరికి పట్టుమని 10-15 మంది ఎమ్మెల్యేలు లేక మెటమెటలాడుతున్న ఈ ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు దాకా కాంగ్రెస్లో 2 ఏళ్ళు టెన్యూర్ని ఆ బేర చుట్టూ వేసుకొచ్చిన వాడిని భరించడం అన్నది పెద్ద మెరాకల్. అంటే రేవంత్ రెడ్డి గారు అన్న దగ్గర నువ్వు ఇచ్చిన ఎలివేషన్లకినో రేవంత్ రెడ్డి గారికి వచ్చిన దగ్గర నిజంగా ఆయన భుజస్కంధాల మీద తీసుకొచ్చు. ఎవరితో పోలుతున్నావు? రాజశేఖర రెడ్డి గారితో. రాజశేఖర రెడ్డి గారితో పోల్చాలంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక దర్పం ఉంది. ఎలాంటి దర్పం ఉందంటే, దిక్కుమాల లిస్ట్ ఆ దిగ్విజయ్ సింగ్ అల్లటుడు ఆ పనికిమాల రమేష్ గారి ఇచ్చిన లిస్ట్ని మొఖాన్ని వేసి కొట్టి నీ మొఖానికి ఏల్ కాదరా నా లిస్ట్ ఇది అని చెప్పి శాసించుకునే అంత కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. ఇది రేవంత్ రెడ్డి ఒక్కడికి సీట్ ఇప్పించుకుని గెలిపించాడని గర్వంగా చెప్పి చూద్దాం. ఫస్ట్ లోపం అది. ఆయన వెనకాతల నిజంగా మీరు చెప్పిన సోకాల్డ్ 64 మందిలో ఆయన వెనకాతల మొత్తం అందరూ తీసిమార్కాలను అందరూ రేవంత్ రెడ్డి గారి టీమే అయితే, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ పొంగులేటి గారు, అలాగే మహబూబ్ నగర్ నుంచి ఈ 4 జిల్లాలు ఏది వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ ఇంకోటి ఏంటండి నల్గొండ. ఈ 4 జిల్లాల రెడ్ల యొక్క సామర్థ్యంతో ఇవాళ ప్రభుత్వం నిలబెట్టుకున్నారు. ఇంక్లూడింగ్ మీకు దీనికి అర్థమయ్యే భాష చెప్పాలంటే జగదీశ్వర్ రెడ్డి కూడా గెలిచాడు అక్కడ, రెడ్డి కాబట్టి. అదర్వైజ్ ఈ వేవ్లో దక్షిణ తెలంగాణ అలాగే బీఆర్ఎస్ పార్టీకి పట్టు కూడా లేదు, అది వేరే సంగతి. వాళ్ళందరూ పారాచెట్లు వేసుకొని మీరు ఎత్తుకొచ్చారు. ఎవరు ఈ పేరేటండి, కొంతమంది అక్కడ బీజేపీ అక్కడ ఎక్కువ కొంచెం ఫ్లో, బీజేపీ వాళ్ళక్కడ ఫ్లో వాళ్ళ ముఖం అవుతుంది. దక్షిణ తెలంగాణలో బీజేపీ కన్నా అవుతారు. కానీ ఈయన మన ఎవరంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ బీఆర్ఎస్ బ్యాచే కదా. తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు అందరూ నెక్కచ్చిగా ఉన్నాడు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవరు పొంగులేటి శ్రీనివాస్ గారు, ఆయన వైఎస్ఆర్సీపీ బ్రాండ్. అక్కడ మీ బ్రాండే కనపడిన దగ్గర మీ ప్రజెన్స్ ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీకి మీరేదో సంవత్సరాల తరబడి మా హనుమంతరావు గారిలో, లేకపోతే మా జీవన్ రెడ్డి అనలాగో, లేకపోతే మా బట్టి విక్రమార్క అనలాగో సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళ దగ్గర మీకు అలైన్మెంట్ కుదిరిందంటే అది మాటలు వేరు. మీరేనైనా కాకమని వచ్చిన పారాచూట్ బ్యాచ్ ఏడ ఎలివేషన్లు ఇస్తాను. ఇదే పారాచూట్ అలా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. వాళ్ళకి ఇచ్చుకో, నువ్వు కూర్చుని లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, నీకు నచ్చినప్పుడు ఏమో చంకనెత్తుకునే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుకో ఎలివేషన్లు. ఏడొచ్చి నువ్వు రేవంత్ రెడ్డి గారికి ఎలివేషన్లు ఇచ్చి ఎవరిని తగ్గిస్తావు? మా దరిద్రంకి కోమటిరెడ్డి బ్రదర్స్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సోనియమ్మ నమ్మదు కాబట్టి ఈ దౌర్భాగ్యం. కానీ మల్లికార్జున ఖర్గే గారి ఆచ్ఛేదంతో సర్వైవ్ అవుతున్న రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఏటి రాస్తున్నావు? ఎంప్లాయీస్ని పిలిపించుకుంటున్నారా? దీనికన్నా ముందు టెలిఫోన్ ట్యాపింగ్లు, టెలిఫోన్లు దగ్గర కోమటిరెడ్డి బ్రదర్స్ అటాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారికి. ఈయన బతిమాలిన విధానం, నీకు ఏ పనులైనా చేసేస్తాను అన్నది ఒకసారి ఏమైనా చర్చిద్దాం అంటే నీకు ఓపుకుంటే పిలు, నీకు ఎలాగ ఓపుకుంటుందిలే. నీదే నిల విద్వాంసుల వాద్యం జరుగుతుంటుంది కాబట్టి అసలు విద్వాంసులు వాయించే వాద్యం నీకు కనపడదు. చేతి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ కాపాడుకుందాం అనుకుంటే ఎలివేషన్లతో కాపాడుకునే స్థాయి రేవంత్ రెడ్డి గారిది కాదు. ఎందుకంటే ఆయన నేను భరిస్తున్నాడు. ఎందుకు? నువ్వు ఇంటర్వ్యూకి పిలిచి కాలేజీ కూర్చున్నా, కనీసం లేచి ఆయన ఎదుర్కోకపోయినా మేమందరం ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిష్ఠించుకునే ముఖ్యమంత్రి ఆయన. ఆఫ్టర్ ఆల్ నువ్వు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు రామారావు గారు లాంటివాడికే కొంప ముంచిన దౌర్భాగ్యం బ్యాచ్ అంటారు మిమ్మల్ని. ఇది తెలుసుకుంటే చాలా మందికి విషయం చాలా సులువుగా అర్థమవుతుంది. నీకు నచ్చినప్పుడు నెత్తికెత్తుకోవడం, నీకు నచ్చినప్పుడు పాతాళంలోకి తొక్కడం, ఇది నీకే సరిపోద్ది. కానీ అది ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు గ్రహించగలిగారు. అంచేత నీ దిక్కుమాల రాతలు, నీ దిక్కుమాల ప్రవచనాలతోనూ ప్రభావితం అవుతారు అనుకుంటే అది నీ భ్రమ. ఆ భ్రమంలో ఉండు, చచ్చేదాకా అదే ఉండు. కానీ ఈ దిక్కుమాల రాతలతో అవతలను చంపుదాం అనుకుంటే రోడ్డు మీద ఏనుగెళ్తుంటే కుక్కలు అరుస్తే అని పట్టించుకోవడం మానేశారు. ప్రతిస్పందించలేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు రాసిన బుడంకాయ కథలకి, వెట్లాచారి కథలకి, బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ లాగా అలాంటి చచ్చిపోతే చూడ గంగతో రాంబాబులో ఆడి దగ్గర స్క్రిప్ట్లు రెడీగా ఉంటాయి. అలాంటి దిక్కుమాల స్క్రిప్ట్తో పోల్చాడు, ఎవరో పట్టించుకోలే అక్కడ. అంటే పట్టించుకోలేదంటే ఒక సీరియస్ ఎలిగేషన్ కదా, అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఎలిగేషన్ ఏమని వేయాలి? దానికి శాంచుటీ ఉండాలా, దానికి వెనక బ్యాక్గ్రౌండ్ నెరేటివ్స్ కావాలా? ఏవి లేకుండా గుడ్డొచ్చి చెల్లెప్పని రాసేస్తే ఇప్పుడు దానికి రెస్పాండ్ అయ్యారు అనుకోండి, ఏ శాఖ కూడా రెస్పాండ్ అయితే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ టెరిటరీ ఎంతమందో ఐడెంటిఫై చేయడం ఎంతసేపు, ఎంత ఉపద్రవం అండి.
అవతల పక్క ఉన్నారు ఆడపిల్లలు, వీళ్ళకి సిగ్గు లజ్జ ఏమి ఉండదు. అంతాకెందుకు జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమ పథకం అందుకున్న అమ్మాయిని సోషల్ మీడియా త్రూగా చంపేస్తాను కానీ నిద్ర పట్టలే కదా, అది వీళ్ళ శాడిజాలు. తెలంగాణలో మాన ప్రాణాలకి గౌరవించడం అన్నది తెలంగాణ సాంప్రదాయం. వీడి మొఖానికి ఏం తెలుసు, కరసాలు అమ్ముకున్నాడికి. వ్యక్తిగతంగా వదిలేసేయండి. సరే చూద్దాం సార్.